గత 42 రోజులుగా తమ న్యాయమైన కోరికలు తీర్చాలని ధర్నా చేస్తున్నా పట్టించుకోరా, కనీసం మంత్రిగారు మీరైనా మా మొర ఆలకించండి అంటూ మున్సిపల్ కార్మికులు వేడుకున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్మికులు విధులు బహిష్కరించారు. మినీ బైపాస్ అనిల్ గార్డెన్స్ పక్కన ఉన్న స్వామి వివేకానంద పార్క్ నుండి మినిస్టర్ క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయ సిబ్బందికి సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సిఐటియు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి కార్యాలయంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సమ్మె కాలం జీతం వెంటనే ఇవ్వాలి, 60 ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని కోరారు. కార్మికులకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు. పాలకులు వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. పరిష్కరించాలి మంత్రి గారు మున్సిపల్ కార్మికుల సమస్యలను. సమ్మెకాలం జీతం ఇచ్చిన మాట ప్రకారం సమ్మెకాలం జీతం చనిపోయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు, 60 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం సమ్మెకాలం జీతం పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే ఇచ్చిన మాట ప్రకారం సమ్మెకాలం జీతం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం, పరిష్కరించాలి మున్సిపల్ కార్మిక సమస్యలు వెంటనే, ఉద్యోగాలు చనిపోతే ఎక్స్రేషా, మున్సిపల్ కార్మికుల ఐక్యత, రోజుల నుండి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట పనులకి ఏ ఇబ్బంది జరగకుండా పనులు చేసుకుంటూ ఆందోళన చేస్తా ఉన్నాం. ఒకటే డిమాండ్, ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆ రోజు రూరల్ ఎమ్మెల్యే కమిషనర్ ఇద్దరు చర్చలు జరిపి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదుందో ఆ వాగ్దానం ప్రకారం సమ్మెకాలం జీతం ఇవ్వమని, అదేవిధంగా 60 సంవత్సరాలు నిండినటువంటి చట్ట ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని, ఇప్పటి వరకు కొనసాగుతున్న సంప్రదాయం చనిపోయినటువంటి కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం, దాన్ని కొనసాగించమని. గొంతెమ్మ కోరికలు కోరలేదు, కొత్త డిమాండ్లు ఏమీ పెట్టలేదు, ఉన్నవే అమలు చేయమని చెప్పి 42 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే వీటి గురించి కనీసం మున్సిపల్ శాఖ మంత్రి తన సొంత నియోజకవర్గంలో మున్సిపల్ కార్మికులు 42 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే పట్టించుకోకపోవడం ఇంతకన్నా అన్యాయం మరొకటి లేదు. ఇంకా ఏ రకంగా వ్యవహారం ఈ ప్రభుత్వం కానీ మంత్రి గారి నిర్వహణ ఎలా ఉందో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. మేము ఒకటే అడుగుతున్నాం, 42 రోజులు ఆందోళన చేస్తుంటే మీరు పట్టించుకోలేదు. ఈరోజు మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్ళి మేము అర్జీ ఇస్తామయ్యా, మంత్రి గారి గుమస్తా ఉన్నా సరే మేము అర్జీ ఇస్తామని అంటే పెద్ద ఎత్తున పోలీసులను పెట్టారు, పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అంటే మేము మీ కార్యాలయానికి మేమందరం వస్తామన్నా కానీ మీరు కనీసం పట్టించుకోరా, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. విధులు బహిష్కరించున్నారు. ఈ యొక్క ఆందోళన పోరాటం ఎట్టి పరిస్థితుల్లో సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు విరమించే ప్రసక్తే లేదు. పాలక వర్గం దిష్టి బొమ్మల్లాగా ఉన్నారు. అయ్యా కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు ఈ దిష్టి బొమ్మలా ఏమన్నా? అసలు ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికుల సమస్యలే పట్టించుకొని వీళ్ళు కుర్చీలాట చుట్టూ ప్యాకేజీల కోసం టూర్లలో, జల్సాల్లో ఊగిసలాడుతూ ఉన్నారా? ఇదేనా ఈ పరిపాలన? ఇది సరైంది కాదు. తక్షణమే ఈ కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 42 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు వాళ్ళ పనులు చేసుకుంటూ చాలా శాంతియుతంగా ఈ కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. గొంతెమ్మ కోరికలు అడగడం లేదు. ఏదైతే గతంలో ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, మంత్రి నారాయణ గారితో చర్చించి ఏదైతే హామీలు సమ్మెకాలపు జీతాలు చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో దాన్ని మాత్రమే అడుగుతూ ఉన్నారు. అంతేకాకుండా
ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపు 30-40 సంవత్సరాలు పనిచేసి అర్ధాంతరంగా ఇళ్ళకి పంపిస్తున్నారు. వాళ్ళకి కనీసం వృద్ధాప్య పెన్షన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అక్కడికి వెళితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీకు వృద్ధాప్య పెన్షన్ కూడా రావట్లేదని చెప్తున్నారు. ఒక పక్క అందరిని తొలగించుకుంటూ పోతూ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మనుషుల్ని ఈరోజు అక్కడ మున్సిపల్ పనులు పెట్టేదానికి వాళ్ళు పనులు చేసేది లేదు, పాడు లేదు. వాళ్ళు ఇళ్లల్లో ఎక్కడో ఇక్కడ మాత్రం ఉంటారు, జీతాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక నెల్లూరు కార్పొరేషన్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. మిగతా కార్మికుల్ని డైలీ వేజ్ కింద తీసుకుంటున్నారు మిగతా కార్పొరేషన్లో, కానీ చాలా దుర్మార్గంగా ఈ నెల్లూరు కార్పొరేషన్లో మంత్రి నారాయణ గారు వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే మంత్రి గారు ఒక మంచి మనసు చేసుకొని వీళ్ళందరూ దళితులు గిరిజనులు కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.